మనం చరిత్రలో రాక్షస గూళ్ళు అని చెప్పేసి వింటుంటాం కదా. మెగాలిథ్స్ అంటారు వీటిని. మెగాలిథ్లు అని చెప్పేసి పిలుస్తారు. ఇవి ఇనుపు యుగానికి సంబంధించినవి, ఐరన్ ఏజ్కి. అంటే మనకి సామాన్య శకానికి ముందు సుమారుగా 1500-2000 సంవత్సరాలకు పూర్వం అయితే ఉన్నాయన్నమాట. సామాన్య శకానికి ఎక్కువగా ఇవి మనకి సౌత్ ఇండియాలో ఉండేవన్నమాట. దక్షిణ భారతదేశంలో ఈ రాక్షస గూళ్ళు అనేవి దొరికాయి, మెగాలిథ్లు. ఇవేంటంటే సమాధులు అనమాట. ఎవరైనా పూజ చేసిన తర్వాత పైన రాళ్ళు అవన్నీ పేర్చి రాక్షస గూళ్ళగా తయారు చేస్తారు. వీటిని చాలా రకాలుగా పిలుస్తారు. మనకి ఇప్పుడు తెలంగాణ అనుకోండి, తెలంగాణ, కర్నూలు, కడపలో అయితే పాండవ గుళ్ళు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. చిత్తూరు ఆ ప్రాంతంలో అనుకోండి, చిత్తూరు ఆ ప్రాంతంలో వీటిని కురంబర గుళ్ళు అని చెప్పేసి పిలుస్తారు. అనంతపురం ఈ ప్రాంతంలో వచ్చేసి మోరివర్ గూళ్ళు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అయితే ఎక్కువగా దీన్ని పాండవ గూళ్ళు అనే పిలుస్తారు. మనకి తెలంగాణలో ఉంటాయి పాండవ గూళ్ళు అని చెప్పేసి. ఇవన్నమాట. ఇవి చాలా ప్రాచీనమైనవి. అప్పట్లో శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత పైన ఇవన్నీ పేర్చేవాళ్ళు అనమాట, రాళ్ళు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర ఉన్నటువంటి ఏలేశ్వరంలో ఒక రాక్షస గూళ్ళు మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది అనమాట. ఒకే శవపేటికలు ఉంటాయి. 12 రకాల శవపేటికలు ఉన్నాయి అప్పట్లో. ఒకే శవపేటికలో స్త్రీ పురుషుడు ఇద్దరి యొక్క శవాలు దొరికాయి అనమాట. బోన్స్ అనేవి దొరికాయి అప్పట్లో. ఇది ఈ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు బయటపెట్టినప్పుడు ఈ ఏలేశ్వరంలో చాలా ఆశ్చర్యకరంగా ఒకే శవపేటికలో స్త్రీ పురుషుడు యొక్క శవాలు అనేవి బయటపడ్డాయన్నమాట, ఎముకలు గూడు. కాబట్టి ఈ విధంగా మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క సమాధుల్నే రాక్షస గూళ్ళు లేదా మెగాలిథ్లు అని చెప్పేసి పిలుస్తారు.